నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇంకొక 65 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలా ఉండబోతున్నారు? ఈ జనాన్ని చూసి ఇక్కడ ఉన్న వాతావరణం చూసి ఆయన చేసిన సంక్షేమ పథకాలు మంచితనాన్ని చూసి మంచి పాలన చూసి మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు. మళ్ళీ రానున్న రోజుల్లో కూడా 170 సీట్లు వస్తాయి. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని చెప్పి గ్రాండ్ సూట్గా మొన్న భీములో జరిగిన సభ అయితేనో ఇప్పుడు ఏలూరులో జరిగిన సభ అయితేనో గ్రాండ్ సూట్గా 100% సక్సెస్ అవ్వడం మనం అందరం చూసాం. కాబట్టి మరి రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మరి తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలు ప్రజలకు ఏం మేలు చేశాడు అలాగే ఇలాగని చెప్పేసి ఎదుటి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు. మీ నోటే చెప్తున్నాయి అన్నిటికి అభివృద్ధి ఎలా జరిగిందంటే 6వ తరగతి స్కూల్కి వెళ్ళి ప్రభుత్వ స్కూల్కి వెళ్ళి ఆ పిల్లోడిని అడగండి జగన్ ఏమి ఇచ్చాడు, గతంలో మా దగ్గర ఏముండేది, మాకు పెట్టే ఫుడ్ ఎలా ఉండేది, ఇవన్నీ ఎలా ఉన్నాయని చెప్పి గత ప్రభుత్వం ఎలాగుంది అంటే గత ప్రభుత్వం అంటే ఇప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ చదివి కుర్రని అడిగితే 4 సంవత్సరాల పాలన అంటే ఆడు 5వ తరగతిలో ఉన్నప్పుడు అదే స్కూల్లో చదువుకుంటాడు. ఇప్పుడు 9వ తరగతి 8వ తరగతి వచ్చిన తర్వాత ఆ పరిపాలన అప్పుడు ఎలాగుంది ఇప్పుడు ఎలాగుందంటే ఆ కుర్రోడు చెప్తాడు. అది పక్కన పెట్టండి. ఆ తర్వాత వృద్ధులను అడగండి. గత ప్రభుత్వంలో ఏ రకంగా పెన్షన్కి వెళ్ళాలంటే అరుగుల మీద ఏ రకంగా దేకేవారో, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎంత బాధపడేవారో, ఈరోజు 1వ తారీఖు వస్తుందంటే తెల్లవారు 6 గంటలకు వాలంటీర్లు తలుపు కొట్టి పెన్షన్ తీసుకోండి అమ్మా, మీకు జగనన్న 3000 రూపాయలు మీకోసం పంపాడమ్మా అని చెప్పేసి ఇచ్చిన పరిస్థితి ఈ రోజు కనబడుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో. మరి ఇంకో మాట ముఖ్యంగా చెప్తున్నాం, రేషన్ బియ్యం కావాలితే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్తే ఆడి కింద పెడతాడు, కింద రాడ్ ఎడతాడు. ఆ రాడ్ కింద 2 కేజీలు 3 కేజీలు అందులోనే అంత జోరీ చేసిన డీలర్లు ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాన్ ఇచ్చి వ్యాన్లో ధర్మ కాట ఇచ్చి మీ కాటాన్ని మీరు చూసుకోండి, మిషన్ ఇచ్చాడు. మిషన్ తంబేస్తుంటే ఆ మిషన్ చెప్తుంది, అమ్మ తమ్ముడు అన్న ఆ కాటన్ చూసుకో, ఆ కాటన్ చూసుకుని నీవు బియ్యం పట్టుకెళ్ళి అని చెప్పేసి చెప్పే విధంగా ప్రజలకి ఏ రకంగా సంక్షేమ పథకాలు వేస్తున్నాను, ఎంతమందికి ఎంత వేసాను, మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసేటట్టుగా పేపర్లో కానివ్వండి టీవీలో కానివ్వండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఎటువంటి అవినీతి పాలన లేదు. ఎక్కడ కూడా రేషన్ కార్డు ఇవ్వాలంటే ఎవరికి కూడా మన రూపాయి ఇవ్వకుండా కూడా ఆయన ఇంటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా చాలా చేశారు. ఇంకో మాట చెప్తున్నాను, కరోనా టైంలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఎక్కడ కూడా ఏ సీఎం పక్క రాష్ట్రాల సీఎం చూడండి పారిపోయారు, అల్లిపోయారు. కానీ మన సీఎం మాత్రం మళ్ళీ అందరూ కూడా ఆదరించాడు. కరోనా టైంలో ట్యాబ్లెట్లు ఉండండి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మళ్ళీ అందరినీ కాపాడని మాత్రం తండ్రి స్థానంలో ఆయన ఉండి మళ్ళీ అందరినీ కాపాడాడు. ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకం పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారి దివంగత ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డామో రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకోకపోతే మనం అంతే బాధపడతామని చెప్పేసి ఈ ప్రజామూలంగా తెలియజేస్తూ సెలవు అన్నా నేను ఒకటి చెప్తున్నాను అన్న, ఇదే ఈ శర్మిల గారు రావడం దాని పట్ల మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. నిన్న కాక మొన్న తెలంగాణలో ఒక యువకుడు అంటే 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చిన యువకుడు ఉన్నాడు, నేను సీట్ ఇస్తాను, నేను ఎమ్మెల్యే అవుతానని చెప్పేసి నేను సీఎం పోటీకి నేను చేస్తాను, నీకు సీట్ ఇస్తానని చెప్పి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించిందంట ఆవిడ. ఖర్చు పెట్టిస్తే మనోడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఇవాళ నేను 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చుకోను, నేను ఎంత అన్యాయం అయిపోయాను, నా తల్లిదండ్రులన్నీ ఇవాళ నన్ను చెయ్యనేసి నలుగురిలో తిడుతున్నారు అని చెప్పేసి ఆ కుర్రోడు ఎంతో బాధపడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో అంతమందిని మోసం చేసుకుని వచ్చావు, ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెంతమంది నువ్వు మోసం చేస్తావని చెప్పి ఏదో విధంగా అడుగుతున్నాను నేను. ఎందుకంటే నువ్వు పోటీ చేస్తే అక్కడ పోటీ చేసి అక్కడ సీట్లు గెలిచి అక్కడి నుంచి పోరాడి అక్కడ సీఎం కింద ఉండి ఆంధ్రప్రదేశ్ కూడా నేను సీఎం కింద వస్తానని చెప్పి నువ్వు అక్కడ ప్రజల్లో నమ్మకం పొందిన తర్వాత నువ్వు ఆంధ్రాకి వచ్చి నీ నమ్మకం ఏంటన్నది నువ్వు చూపించుకోవాలి. అంతేగాని అక్కడ ఒకటి నమ్మకం లేదు, వాళ్ళందరినీ నట్టింట్లో ముంచేసి వచ్చేసావు, మళ్ళీ ఇక్కడే ముంచేద్దామని ధర్మం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తండ్రి గారు చనిపోగానే ఓదార్పు యాత్ర పాదయాత్ర అని ఆయన వచ్చాడు. నేను తప్పంటలేదు, ఆయన సొంత శైలిగా నువ్వు కూడా వచ్చావు, అయ్యా చేసావు నేను తప్పంటలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి కనబడి ఆ రోజు జైల్లో పెట్టినా ఎక్కడ పెట్టినా ఆయన ఎంతో కష్టపడి ఈ రోజు ఎంతో చేసుకొచ్చాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంతో సంక్షేమం చేసిన, ఎంతో జైల్లో ఉండి ఎంతో కష్టపడి ఎన్ని పావాట్లు పెట్టినా ఎంతో ఇదిగా చూపించిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం.